ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది? నేను 70 మంది సార్. 70 మంది. ఒక వ్యక్తి 70 మందికి ఇస్తారా? అంటే క్లస్టర్ సార్, క్లస్టర్ అదే నీ క్లస్టర్ లో 70కి ఇస్తావు. 70 మందికి ఎక్కడ ఇచ్చావు? ఇప్పటికి ఇండ్ల దగ్గర ఇచ్చావా? మార్నింగ్ ఇచ్చేసావు. 6 గంటల నుంచి స్టార్ట్ చేసావా? నేను 7కి స్టార్ట్ చేయమన్నా కదా, తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని. చూడండి మీ మాటలు పడతానని ఇచ్చేసిన తర్వాత కూడా సరిపోతుందా అంటారు. అవునమ్మా, అడుగుతున్నాం. అలా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా. మీకు ఇస్తున్నారా లేదా, ఎవరన్నా డబ్బులు తీసుకుంటున్నారా అన్ని కూడా తెప్పించుకుంటున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు. మీరే రావాలని కోరుకుంటున్నాను. రమా తీసుకో, ఇక్కడ గేట్ వేసుకో. ఈ అమ్మాయి నీకు నువ్వు ఇస్తున్నావా? చూసుకో. ఏంటో మీరిద్దరు ఇక్కడ ఉన్నారా? సుబ్బారావు తెలుసు, నాకు ఐడియా ఉంది. తెలుసు, నాకు ఐడియా ఉంది. నిన్న ఐడియా ఉంది. నువ్వమ్మా? నువ్వు బూత్ ఇన్ఛార్జ్. ఇట్రా ఈ పక్కన. వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా? మీ ఊరేనా? మీకు ఐడియా ఉంది? ఆయన కలుస్తా ఉంటాడా? ఆయన వస్తారు. ఆయన వచ్చి ఈయన ఎలక్షన్ ముందు అన్ని చెప్పాడు కదా. ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇంటింటికి వచ్చి చెప్పారు కదా, పింఛన్ ఇస్తాము అన్ని చెప్పారు కదా. ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు. అదేమ్మా, అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం.